ఈ దినవాక్య ధ్యానాంశం మేలు కొరకే ఓ మిషనరీ నశించిపోతున్న ద్వీపపు వాసులకు సువార్త చెప్పాలనే గొప్ప భారముతో తాను ఒక పడవ కనుక్కొని అందులో కావలసిన సరుకులు మందులు సమకూర్చుకుని పడవలో ఎన్నో రోజులు ప్రయాణం చేశాడు. కనుచూపు మేరలో కనిపించిన ద్వీపమునకు వెళ్ళి పడవను గట్టుకు కట్టి ఆ ద్వీపములో గట్టు మీద చిన్న గుడారం వేసుకుని విశ్రాంతి తీసుకుని సాగాను. ఇంతలో ఆ పడవ అడుగు భాగమున రంధ్రము పడి మెల్లగా పడవలోకి నీళ్లు రాగా పడవ మునిగిపోసాగను. అది గమనించిన ఆ మిషనరీ బహుగా వేదన చెందుతూ అతి కష్టం మీద తన సరుకులు మందులు పడవలో నుండి బయటకు తెచ్చుకుని ఆ గుడారములో వాటిని చేర్చుకుని, కానీ తన కళ్ళ ముందే తన పడవ నీట మునిగిపోవటం చూచి తన హృదయములోని వేదన తట్టుకోలేకపోయాడు. ఏమి చేయాలో తనకు పాలు పోలేదు. దినములు గడిచిపోతున్నాయి. ఆ సముద్రములో ఓడలు కానీ పడవలు కానీ కనుచూపు మేరలో కూడా కనిపించలేదు. తన దగ్గరనున్న మందులు సరుకులు అయిపోతున్నాయి. పూట గడవటం బహు కష్టంగా మారింది. అటువంటి పరిస్థితిలో సాయంకాలం వేళ దురదృష్టవశాత్తు అతను వేసుకున్న గుడారమునకు నిప్పంటుకుని ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో బహు నిస్సహాయ స్థితిలో నేల మీద కూలబడి ఆకాశం వైపు చూస్తూ కన్నీళ్లతో బహుగా రోదిస్తూ, ప్రభువా, నన్ను దిక్కులేని వాడిగా చేయకు, దయచేసి నన్ను ఆదుకో, నాకు సహాయం పంపు అని అంటుండగానే అతని దగ్గరలో ఓ స్టీమర్ రావడం గమనించాడు. ఆ స్టీమర్ సరాసరి అతని దగ్గరకు వచ్చి నిలిచాను. ఆ మిషనరీ తన కళ్ళు తుడుచుకుంటూ, నేను ఇక్కడ ఉన్నానని మీకు ఎవరు చెప్పారని ప్రశ్నించగా వారు, మేము ఎన్నోసార్లు ఈ సముద్రంలో ప్రయాణం చేశాం, కానీ ఈ ద్వీపములో మనుషులను మేము ఎప్పుడూ చూడలేదు. మేము అటుగా వెళుతుంటే ఈ మంటలు మాకు కనిపించాయి. ఇక్కడ మంటలు ఉన్నాయంటే తప్పనిసరిగా మనుషులు ఉండి తీరతారనే విశ్వాసముతో ఇక్కడికి వచ్చాము, నిన్ను కనుగొన్నాం. అప్పుడు ఆ మిషనరీ ఆకాశం వైపు చూస్తూ, ప్రభువా, నా గుడారమునకు నిప్పంటుకొనకపోతే నాకు ఈ ద్వీపం నుండి విడుదల దొరికేది కాదని గ్రహించి నా గుడారమును తగలబడినిచ్చావా ప్రభువా అంటూ దేవునికి వందనాలు చెల్లించాడు. స్నేహితుడా, సేవకుడా, నువ్వు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలు ఒకరోజు నీకు దీవెనకరంగా మారతాయని మర్చిపోవద్దు. ఆయన చేయి పిలవబడిన వారికి సమస్తము మేలు కొరకే సమకూడి జరుగుచున్నవని రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం చెప్పబడుతుంది. దేవుడి దిన వాక్య ధ్యానాంశం దేవుడు దీవించునుగాక. ఆమేన్.